ఓం శాంతి 5వ తారీఖు డిసెంబర్ నెల 2021 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 5/12/1989 సదా ప్రసన్న कैसे रहे సదా ప్రసన్నంగా ఎలా ఉండాలి। आज बाप दादा चारों ओर के बच्चों को देख रहे थे। ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే పిల్లల్ని చూస్తున్నారు। क्या देखा बाबा ఏం చూశారు। हर एक बच्चा स्वयं हर समय कितना प्रसन्न रहता है, साथ साथ दूसरों को स्वयं द्वारा कितना प्रसन्न करते हैं। ప్రతి ఒక్క పిల్లలు స్వయం ప్రతి సమయం ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు, అలాగే ఇతరులను స్వయం ద్వారా ఎంత ప్రసన్నం చేస్తున్నారు। क्योंकि परमात्मा सर्व प्राप्तियों की प्रत्यक्ष रूप में प्रसन्नता ही चेहरे पर दिखाई देती है। ఎందుకంటే పరమాత్మ సర్వ ప్రాప్తుల యొక్క ప్రత్యక్ష స్వరూపంలో ప్రసన్నతయే ముఖంలో కనిపిస్తుంది। प्रसन्नता ब्राह्मण जीवन का विशेष आधार है। ప్రసన్నతే బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం। अल्पकाल की प्रसन्नता और सदाकाल की संपन्नता की प्रसन्नता, इसमें रात दिन का अंतर है। अल्पकालिक प्रसन्नత మరియు సదాకాలిక సంపన్నత యొక్క ప్రసన్నత, ఇందులో రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది। अल्पकाल की प्रसन्नता अल्पकाल के प्राप्ति वाले के चेहरे पर थोड़े समय के लिए दिखाई जरूर देती है। అల్పకాలిక ప్రసన్నత అల్పకాలిక ప్రాప్తి వారి ముఖంలో కొద్ది సమయం కోసం కనిపిస్తుంది। लेकिन रूहानी प्रसन्नता स्वयं को तो प्रसन्न करती ही है, కానీ ఆత్మిక ప్రసన్నత స్వయాన్ని ప్రసన్నం చేస్తూనే ఉంటుంది। परंतु रूहानी प्रसन्नता के वाइब्रेशन अन्य आत्माओं तक भी पहुँचते हैं, కానీ ఆత్మిక ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ ఇతర ఆత్మల వరకు కూడా చేరుకుంటాయి। अन्य आत्मा ये भी शांति और शक्ति की अनुभूति करती है। ఇతర ఆత్మలు కూడా శాంతి మరియు శక్తిని అనుభూతి చేసుకుంటాయి। जैसे फलदायक वृक्ष अपनी शीतलता की छाया में थोड़े समय के लिए मानव को शीतलता का अनुभव कराता है और मानव प्रसन्न हो जाता है। ఎలాగైతే ఫలదాయక వృక్షం తన శీతలత ఛాయతో కొద్ది సమయం కోసం మానవులకు శీతలత్వాన్ని అనుభవం చేయిస్తుంది, దాంతో మానవులు ప్రసన్నమవుతారు। అలాగే పరమాత్మ ప్రాప్తుల యొక్క ఫలం సంపన్నత, ఆత్మీయ ప్రసన్నత ఆత్మ ఇతర ఆత్మలకు కూడా తమ ప్రాప్తుల యొక్క ఛాయలో తనువు మనస్సు యొక్క శాంతి శక్తిని అనుభూతి చేయిస్తుంది। प्रसन्नता के वाइब्रेशन सूर्य की किरणों समान वायुमंडल को, व्यक्ति को और सब बातें बुलाए सच्चे रूहानी शांति की खुशी की अनुभूति में बदल देते हैं। ప్రసన్నత యొక్క వైబ్రేషన్స్ సూర్యుడి యొక్క కిరణాల సమానంగా వాతావరణాన్ని, వ్యక్తులని, అన్ని విషయాలని మర్పింపచేసి సత్యమైన ఆత్మిక శాంతిని, సంతోషం యొక్క అనుభూతిలోకి మారుస్తుంది। वर्तमान समय की अज्ञानी आत्माएं अपने जीवन में बहुत खर्चा करके भी प्रसन्नता में रहना चाहती हैं। మరి వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో చాలా ఖర్చు చేసి కూడా ప్రసన్నంగా ఉండాలనుకుంటున్నారు। आप लोगों ने क्या खर्चा किया, మరి మీరందరూ ఏం ఖర్చు పెట్టారు। बिना पैसे खर्च करते भी సదా ప్రసన్న रहते हो ना, మీరు ఏ ధనము ఖర్చు పెట్టకుండా సదా ప్రసన్నంగా ఉంటున్నారు కదా। व औरों की मदद से प्रसन्न रहते हो, లేక ఇతరుల సహాయంతో ప్రసన్నంగా ఉంటున్నారా। बाप दादा बच्चों का चार्ट चेक कर रहे थे। ఈరోజు బాప్ దాదా
పిల్లల యొక్క చార్ట్ని చెక్ చేస్తున్నారు. క్యా దేఖా, బాబా ఏం చూస్తారు? एक है सदा प्रसन्न रहने वाले, दूसरे है ప్రసన్న रहने वाले. సదా శబ్ద నహీ హై. ఒకరు సదా ప్రసన్నంగా ఉండేవారు, రెండోవారు ప్రసన్నంగా ఉండేవారు. సదా శబ్దం లేదు. ప్రసన్నత भी 3 प्रकार की देखी. ప్రసన్నత కూడా 3 రకాలుగా చూస్తారు. ఏక్ స్వయం సే ప్రసన్నం, ఒకటి స్వయంతో ప్రసన్నం, రెండోది ఇతరుల ద్వారా ప్రసన్నం, మూడోది సేవ ద్వారా ప్రసన్నం. अगर तीनों में प्रसन्न है तो बाप दादा को स्वतः ही प्रसन्न किया है. ఒకవేళ 3 విషయాల్లో ప్రసన్నంగా ఉంటే బాప్ దాదా స్వతహాగానే ప్రసన్నమవుతారు. और जिस आत्मा के ऊपर बाप प्रसन्न है वो तो सदा सफलता मूर्त है ही है. మరి ఏ ఆత్మపైనైతే బాబా ప్రసన్నమై ఉన్నారో వారు సదా సఫలతా మూర్తులే. बाप दादा ने देखा कई बच्चे अपने से भी अप्रसन्न रहते हैं. బాప్ దాదా చూశారు చాలామంది పిల్లలు తమతో తాము అప్రసన్నంగా ఉంటున్నారు. छोटी सी बात के कारण अप्रसन्न रहते हैं. చిన్న విషయం కారణంగా అప్రసన్నమై ఉంటున్నారు. पहला पाठ मैं कौन इसको जानते हुए भी भूल जाते हैं. మొట్టమొదటి పాఠం నేను ఎవరిని ఇది తెలుసున్నప్పటికీ మర్చిపోతున్నారు. जो बाप ने बनाया है दिया है उसको भूल जाते हैं. ఏదైతే బాబా తయారు చేశారో ఇచ్చారో దాన్ని మర్చిపోతున్నారు. बाप ने हर एक बच्चे को फुल वर्षे का अधिकारी बनाया है. బాబా అయితే ప్రతి ఒక్క పిల్లల్ని పూర్తి వారసత్వానికి అధికారులుగా తయారు చేశారు. కిస్కో పూరా కిస్కో ఆధా వర్షా నహీ దియా హై. కొంతమందికి పూర్తిగా, కొంతమందికి సగం, ఇలా వారసత్వాన్ని ఇవ్వలేదు. కిస్కో ఆధా వ చౌతా మిలా హై క్యా, కొంతమందికి సగం, కొంతమందికి సగం లభించలేదు కదా. ఆధా మిలా హై యా ఆధా లియా హై, సగం లభించిందా లేక సగం తీసుకున్నారా? బాప్నే తో सभी को मास्टर सर्वशक्तिमान का वरदान व वर्षा दिया. బాబా అయితే పిల్లలందరికీ మాస్టర్ సర్వశక్తిమాన్ యొక్క వరదానాన్ని లేక వారసత్వాన్ని ఇచ్చారు. ऐसा नहीं कि कोई शक्तियाँ बच्चों को दी और कोई नहीं दी. అలాని కాదు కొన్ని శక్తులు పిల్లలకి ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు కాదు. अपने लिए नहीं रखी. బాబా తన కోసం ఏది తీసుకోలేదు, తన కోసం పెట్టుకోలేదు. सर्वगुण संपन्न बनाया है, सर्व प्राप्ति स्वरूप बनाया है. సర్వగుణ సంపన్నంగా తయారు చేశారు, సర్వప్రాప్తి స్వరూపంగా తయారు చేశారు. लेकिन बाप द्वारा जो प्राप्तियाँ हुई है उसको स्वयं में समा नहीं सकते. కానీ బాబా ద్వారా మీకు ఏదైతే ప్రాప్తులు లభించాయో వాటిని స్వయంలో ఇముడ్చుకోలేరా అని అడుగుతున్నారు బాబా. जैसे स्थूल धन व साधन प्राप्त होते भी खर्चा करना ना आए व साधनों को यूज़ करना ना आए तो प्राप्ति होते भी उससे वंचित रह जाते हैं. ఎలాగైతే స్థూల ధనం లేక సాధనాలు లభించినప్పటికీ ఖర్చు చేయటం రాకపోయినా, సాధనాలని ఉపయోగించటం రాకపోయినా, ప్రాప్తి లభించినప్పటికీ దాని నుంచి వంచితులైపోతారు. ఇలా అన్ని ప్రాప్తులు ఖజానాలు మీ దగ్గర ఉన్నాయి కదా, కానీ కార్యంలో ఉపయోగించే విధి రాకపోతే సమయానికి ఉపయోగించడం కూడా రాదు. फिर कहते मैं समझती थी कि ये करना चाहिए, ये नहीं करना चाहिए, लेकिन उस समय भूल गया. తిరిగి అంటారు నేను అనుకున్నాను ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని, కానీ ఆ సమయంలో మర్చిపోయాము అని. అభి సమజ్తీ హూ కి ऐसा नहीं होना चाहिए. ఇప్పుడు అనుకుంటున్నాను ఇలా అవ్వకూడదు అని. ఉస్ సమయ 1 సెకండ్ भी निकल गया. ఆ సమయంలో 1 సెకండ్ కూడా గడిచిపోయింది. तो सफलता की मंजिल पर पहुंच नहीं सकते क्योंकि समय की गाड़ी निकल गए. అప్పుడు సఫలత యొక్క లక్ష్యానికి చేరుకోలేరు, ఎందుకంటే సమయం అనే బండి వెళ్ళిపోయింది. चाहे 1 सेकंड लेट किया
चाहे 1 घंटा लेट किया, समय निकल तो गया ना, भले 1 సెకండ్ లేట్ అయినా లేక 1 గంట లేట్ అయినా సమయం అయితే వెళ్ళిపోయింది కదా. और जब समय की गाड़ी निकल जाती है फिर स्वयं से दिल शिकस्त हो जाते हैं और అప్రసన్నता के संस्कार इमर्ज होते हैं. ఎప్పుడైతే సమయం యొక్క బండి వెళ్ళిపోతుందో అప్పుడు స్వయం బలహీనం అయిపోతున్నారు మరియు అప్రసన్నత యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతున్నాయి. मेरा भाग्य ही ऐसा है, मेरा ड्रामा में पार्ट ही ऐसा है. అప్పుడు ఏమంటున్నారు, నా భాగ్యం ఇలా ఉంది, నా డ్రామాలో పాత్రే ఇలా ఉంది అంటున్నారు. पहले भी सुनाया था, श्वास से अप्रसन्न रहने के मुख्य 2 कारण होते हैं. బాబా ముందే వినిపించారు కదా, స్వయంతో అప్రసన్నం అవటానికి ముఖ్యమైన కారణాలు 2 అంటున్నారు బాబా. एक दिल शिकस्त होना और दूसरा कारण होता है दूसरों की विशेषता, भाग्य व पाठ को देख ఈర్షా ఉత్పన్న హోనా. మొదటే బాబా వినిపించారు కదా, స్వయం అప్రసన్నం అవటానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి మనస్సుని చిన్నది చేసుకోవటం, రెండో కారణం ఇతరుల యొక్క విశేషత, వారి భాగ్యాన్ని, వారి పాత్రని చూసి ఈర్షని ఉత్పన్నం చేయటం. అప్పుడు మనస్సు అసంతుష్టమైపోతుంది. హిమ్మత్ కమ్ హోతీ హై, ఈర్షా జ్యాదా హోతీ హై. ధైర్యం తగ్గిపోతుంది, ఈర్ష ఎక్కువైపోతుంది. దిల్ షికస్త్ బి కబ్బీ ప్రసన్న నహీ రహ సక్తా. మనసు చిన్నది చేసుకున్న వారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. और ఈర్షా వాలా బి కభీ ప్రసన్న నహీ రహ సక్తా. మరియు ఈర్షా ద్వేషాలు ఉండేవారు కూడా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. क्योंकि दोनों हिसाब से ऐसी आत्माओं की इच्छा कभी पूर्ण नहीं होती. ఈ 2 లెక్క ప్రకారం ఇటువంటి ఆత్మల కోరిక ఎప్పుడు పూర్తవదు. और इच्छाएं अच्छा बनने नहीं देती, इसलिए प्रसन्न नहीं रहते. మరి కోరికలు ఎప్పుడు మంచిగా తయారవనివ్వవు, అందువల్ల ప్రసన్నంగా ఉండలేరు. प्रसन्न रहने के लिए सदा एक बात बुद्धि में रखो कि ड्रामा के नियम प्रमाण संगम युग पर हर एक ब्राह्मण आत्मा को कोई न कोई विशेषता मिली हुई है. ప్రసన్నంగా ఉండేందుకు సదా ఒక్క విషయాన్ని బుద్ధిలో పెట్టుకోండి. డ్రామా యొక్క నియమ ప్రమాణంగా సంగం యుగంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకి ఏదో ఒక విశేషత లభించి ఉంది. चाहे माला का लास्ट 16,000 वाला दाना हो, उसको भी कोई ना कोई विशेषता मिली हुई है. భలే మాలలో లాస్ట్ పూస 16,000 మాలలో కూడా లాస్ట్ పూసలో కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. బాబా పిల్లలందరూ విశేషాత్మలే. ఉన్సే भी आगे चलो, పోనీ దానికంటే ముందుకు వెళ్ళండి. 9 लाख जो गाए हुए हैं उन्हें भी कोई ना कोई विशेषता मिली हुई है. 9 లక్షల మాలలో కూడా అందులో ఉండే లాస్ట్ పుస్తకు కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. అప్ని విశేషతకు పహలే పహచానో. అందువల్ల తమ విశేషతని ముందు గుర్తించండి. అభి తో 9 లాఖ్ తక్ పహుంచే హీ నహీ హో. ఇప్పుడు 9 లక్షల వరకు చేరుకోనేలేదు. తో బ్రాహ్మణ్ జన్మ కే భాగ్య की విశేషత को पहचानो और कार्य में लगाओ. కావున బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యం యొక్క విశేషతను గుర్తించండి మరియు కార్యంలో ఉపయోగించండి. सिर्फ दूसरे की विशेषता को देख करके दिल शिकस्त व ईर्ष्या में नहीं आओ. కేవలం ఇతరుల యొక్క విశేషతల్ని చూసి మనసుని చిన్నది చేసుకోవద్దు, ఈర్ష్యలోకి రావద్దు. लेकिन अपनी विशेषता को कार्य में लगाने से एक विशेषता फिर और विशेषताओं को लाएगी. కానీ తమ విశేషతని కార్యంలో ఉపయోగించడం వల్ల ఒక విశేషత అనేక విశేషతల్ని తీసుకొస్తుంది. एक के आगे बिंदी लगती जाएगी तो कितने हो जाएंगे. ఒకటి పక్కన 0 పెడితే ఎన్ని అవుతాయి. एक को एक बिंदी लगाओ तो 10 बन जाता और दूसरी बिंदी लगाओ तो 100 बन जाएगा.
ఒకటి పక్కన 0 పెట్టండి 10 అవుతుంది. దాని పక్కన 0 పెట్టండి 100 అవుతుంది. తీసరీ లగాओ, మూడోది 0 పెట్టండి 1000 అవుతుంది. నాలుగో 0 పెట్టండి 10,000 అవుతాయి. ఇలా లెక్క వస్తుంది కదా. అంటే కార్యంలో ఉపయోగించటము అంటే సంపద పెరగటం. దూసరేకో నెహి దేఖో, బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, ఇతరులని చూడద్దు. అప్నీ విశేషతాకో కార్యమే లగాओ, మీ విశేషతల్ని కార్యంలో ఉపయోగించండి. జైసే దేఖో బాప్దాదా సదా భోలీ భండారీ కా మిసాల్ దేతా హై. ఎలాగైతే చూడండి బాప్దాదా ఎప్పుడు భోలీ మాత యొక్క ఉదాహరణ చెప్తారు. మహారథియోं का नाम कभी आएगा लेकिन इनका नाम आता है. మహారథుల పేరు ఎప్పుడైనా వస్తుంది, కానీ వీరి పేరు వస్తుందా? ఏ విశేషత ఉందో అది కార్యంలో ఉపయోగించింది. చాహే భండారా హీ సంభాల్తీ హై, భలే బండారాయే సంభాళిస్తుంది, కానీ విశేషతని కార్యంలో ఉపయోగించటం ద్వారా విశేషాత్మల యొక్క లిస్ట్లో ఉంది కదా. సభీ మధుబన్ కా వర్ణన్ కర్తే तो दादियों की भी बातें सुनाएंगे तो बोली की भी सुनाएंगे. మధుబన్ గురించి వర్ణించినప్పుడు, దాదీల యొక్క విషయాలు వినిపించినప్పుడు బోలి దాది యొక్క విశేషతలు కూడా వినిపిస్తారు. భాషణతో నే కర్తి, భాషణ చేయదు, స్పీచ్ ఇవ్వదు, కానీ విశేషతని కార్యంలో ఉపయోగించటం ద్వారా స్వయం కూడా విశేషాత్మగా అయిపోయింది. దూసరే भी విశేష నజర్ సే దేఖ్తే, ఇతరులు కూడా విశేష దృష్టితో చూస్తారు. తో ప్రసన్న రహనే కే లియే క్యా కరేంగే, మరి ప్రసన్నమై ఉండటానికి ఏం చేస్తారు? విశేషతాకో కార్యమే లగాओ, విశేషతల్ని కార్యంలో ఉపయోగించండి. తో వృద్ధి హో జాయేగి और जब सर्व आ गया तो సంపన్న హో జాయేంగే. మరియు వృద్ధి అవుతుంది. ఎప్పుడైతే సర్వం అని వచ్చేస్తుందో అప్పుడు సంపన్నమైపోతారు. और प्रसन्नता का आधार है संपन्नता, మరి ప్రసన్నతకి ఆధారం సంపన్నత అని చెప్తున్నారు బాబా. और जो स्वयं से प्रसन्न रहते वो औरों को भी प्रसन्न कर रहेंगे, సేవా से भी प्रसन्न रहेंगे. ఎవరైతే స్వయంతో ప్రసన్నమవుతారో వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటారు, సేవలో కూడా ప్రసన్నమై ఉంటారు. जो भी सेवा मिलेगी उसमें औरों को प्रसन्न कर सेवा में నంబర్ ఆగే లేంగి. మరి ఏ సేవ అయితే లభిస్తుందో అందులో ఇతరులని ప్రసన్నం చేసి సేవలో ముందు నెంబర్ తీసుకోండి. సబ్సే బడీతే బడీ సేవ ఆప్కి ప్రసన్న మూరత్ కరేగి, అన్నిటికన్నా పెద్ద సేవ మీ ప్రసన్నత అయిన ముఖమే చేస్తుంది. తో సునా క్యా చాట్ దేఖా, విన్నారా మరి రోజు ఏం చాట్ చూశారో? అచ్చా, టీచర్స్ को आगे बैठने का भाग्य मिला है. టీచర్స్కి ముందు కూర్చునే భాగ్యం లభించింది. क्योंकि पंडा बनकर आती है तो मेहनत बहुत करती है. ఎందుకంటే గైడ్ అయ్యి వస్తారు, చాలా శ్రమ పడతారు. एक को सुखधाम से बुलाएंगे तो दूसरे को विशाल भवन से बुलाएंगे. ఒకరిని సుఖధామం నుంచి పిలిస్తే ఇంకొకరిని విశాల్ భవన్ నుంచి పిలుస్తారు. एक्सरसाइज బాగుంది. सेंटर पर तो पैदल करती नहीं हो, సెంటర్లో అయితే వాకింగ్ చేయరు కదా. जब शुरू में सेवा आरंभ की तो पैदल जाती थी ना. ఎప్పుడైతే యజ్ఞం యొక్క స్థాపన సమయంలో సేవ ప్రారంభమైందో దూరాలు నడిచి వెళ్ళేవారు. आपकी बड़ी दादियाँ भी पैदल जाती थी, మీ పెద్ద దాదీలందరూ నడిచి వెళ్ళేవారు. सामान का थैला हाथ में उठाया और पैदल चली, సామాన్ల సంచి చేత్తో పట్టుకోవటం, నడవటం. ఆజ్కల్ తో ఆప్ సబ్ బనే బనాయే పర్ ఆయే హో, ఈ రోజుల్లో అయితే మీరు సాధనాలన్నీ వచ్చారు. తో లక్కీ హోనా, మీరు కూడా చాలా అదృష్టవంతులు. బనే బనాయే సెంటర్ మిల్ గయే కదా, తయారు చేసిన సెంటర్ లభించేసింది. పెహ్లే తో జమునా ఘాట్ పర్ రహీ థీ, ఫస్ట్లో అయితే మరి ఢిల్లీలో యమునా నది తీరాన ఉండేవారు. एक ही कमरा रात को सोने का दिन को सेवा का होता था. ఒకే రూమ్ ఉండేది, రాత్రి అందులో నిద్రపోవడం, పగలు అందులో సేవ చేయటం. लेकिन खुशी खुशी से जो त्याग किया उसी के भाग्य का फल अभी खा रही हो. కానీ ఖుషీతో ఏదైతే త్యాగం చేశారో
దాని భాగ్యం యొక్క ఫలం ఇప్పుడు తింటున్నారు. ఆప్ ఫల్ ఖానే కే టైం పర్ ఆయే హో, మీరు ఫలాలు తినే సమయానికి వచ్చారు. బోయా ఇన్హోనే ఖా ఆప్ రహే హో, దాదీలు బీజం వేశారు, మీరు తింటున్నారు. తినడం ఈజీ కదా. అబ్ ఐసే ఫల్ స్వరూప్ క్వాలిటీ నికాలో, ఇప్పుడు ఇటువంటి ఫలస్వరూపం యొక్క క్వాలిటీని తీయండి. సమझा, అర్థమైందా? క్వాంటిటీ తో హై హీ और ఏ బీ चाहिए, క్వాంటిటీ అయితే ఉంది, సంఖ్య అయితే ఉంది, కానీ ఇప్పుడు క్వాలిటీ కావాలి. 9 लाख तक जाना है तो క్వాంటిటీ और క్వాలిటీ दोनों चाहिए. 9 లక్షల వరకు వెళ్ళాలి అంటే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, స్వచ్ఛత కూడా ఉండాలి, సంఖ్య కూడా ఉండాలి. लेकिन 16,000 की पक्की माला तो तैयार करो, కాబట్టి 16,000 పక్కా మాలని తయారు చేయండి. अब क्वालिटी की सेवा पर विशेष अंडरलाइन करो, ఇప్పుడు క్వాలిటీ యొక్క సేవ పైన విశేష అండర్లైన్ చేయండి. हर ग्रुप में टीचर्स भी आती, कुमारियाँ भी आती है लेकिन निकलती नहीं है. ప్రతి గ్రూప్లో టీచర్స్ వస్తున్నారు, కుమారీలు కూడా వస్తున్నారు, కానీ వెలువడట్లేదు సేవకి. మధుబన్ అచ్చా లగ్తా హై, बाप से प्यार भी है लेकिन समर्पण होने में सोचती है. మధుబన్ మంచిగా అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది, బాబా అంటే ప్రేమ కూడా ఉంది, కానీ సమర్పణ అవటానికి ఆలోచిస్తున్నారు. जो स्वयं ऑफर करता है वो निर्विघ्न चलता है और जो कहने से चलता है वो रुकता है और फिर चलता है. ఎవరైతే స్వయం ఆఫర్ చేస్తారో వారు నిర్విఘ్నంగా నడుస్తారు, ఎవరైతే చెప్పడం వల్ల నడుస్తారో వారు ఆగిపోతూ నడుస్తారు. कई वो बार बार आपको ही कहेंगे हमने तो पहले ही कहा था सरेंडर नहीं होना चाहिए, వారు మాటి మాటికి మీతో అంటారు మేము ముందే అన్నాము సమర్పణ అవ్వకూడదు అని. कोई सोचते हैं इससे तो बाहर रहकर सेवा करे तो अच्छा है, కొంతమంది ఆలోచిస్తున్నారు దీనికన్నా బయట ఉండి సేవ చేస్తే మంచిది అని. కానీ బయట ఉండి సేవ చేయటం, త్యాగంతో సేవ చేయటం, దీంట్లో చాలా తేడా ఉంది. ఎవరికైతే సమర్పణ యొక్క మహత్వం తెలుసో వారు సదా అన్ని విషయాల్లో అతీతంగా ఉంటూ విశ్రాంతితో వచ్చారు, శ్రమ నుంచి కూడా ముక్తులయ్యారు. तो टीचर्स अपने महत्व को अच्छी रीति जानते होना, మరి టీచర్స్కి తమ యొక్క మహత్వం మంచి రీతిగా తెలుసు కదా. नौकरी और ये सेवा दोनों काम करने वाले अच्छे व एक काम करने वाले अच्छे. ఉద్యోగము లేక ఈ సేవ, రెండు పనులు చేయటం మంచిదా లేక ఒక పని చేయటం మంచిదా? उन्हों को फिर डबल पार्ट बजाना पड़ता है. ఒక పక్కన జాబ్ చేయటం, ఒక పక్కన సేవ చేయటం, డబల్ పాత్రని అభినయించాల్సి ఉంటుంది. బల్ నిర్బంధన్ హే ఫిర్ బి డబల్ పార్ట్ తో హేనా, భలే నిర్బంధనులైనప్పటికీ డబల్ పాత్ర ఉంది కదా. ఆప్కో తో ఏక్ హీ పార్ట్ హై, మీకైతే ఒకే పాత్ర ఉంది. ప్రవృత్తి వాళ్ళం కో తో 3 పార్ట్ బచానా పడతా హై, ప్రవృత్తి వారికైతే 3 పాత్రలు అభినయించాల్సి ఉంటుంది. एक पढ़ाई का, दूसरा सेवा का और साथ साथ प्रवृत्ति को पालन का. చూడండి, ఒకటి గృహస్థులకైతే చదువుకోవాలి, రెండోది సేవ చేయాలి, మూడోది గృహస్థాన్ని పాలించాలి. మీరు అన్ని విషయాల నుండి విముక్తులైపోయారు. अच्छा, सर्व सदा प्रसन्नता की विशेषता संपन्न श्रेष्ठ आत्माएं सदा अपनी विशेषता को पहचान कार्य में लगाने वाली सेंसिबल और एसेंसफुल आत्माओं को, सदा प्रसन्न रहने वाले, प्रसन्न करने की श्रेष्ठता वाली महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. सदा प्रसन्नता एक విశేషతతో సంపన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ విశేషతని గుర్తించి కార్యంలో ఉపయోగించే సెన్సిబుల్ ఎసెన్సిఫుల్ ఆత్మలకు, ప్రసన్నంగా ఉండి ప్రసన్నం చేసే శ్రేష్టత గల మహాన్ ఆత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. బాబా ఎదురుగా గ్రూప్స్ ఉన్నాయి,
आगरा राजस्थान जोन से అవ్యక్త బాప్దాదాకి ములాఖాత్. ఆగ్రా రాజస్థాన్ జోన్ నుంచి అవ్యక్త బాప్దాదాతో మిలనం. सदा अपने को अकाल तख्त नशीन श्रेष्ठ आत्मा समझते हो ना. సదా స్వయాన్ని అకాల సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మగా భావిస్తున్నారు కదా. ఆత్మ యొక్క సింహాసనం కూడా అకాల్ తఖ్త్ సింహాసనం. इस तख्त पर बैठकर आत्मा कितना कार्य करती है. ఈ సింహాసనంపై కూర్చుని ఆత్మ ఎంత కార్యం చేస్తుంది. నేను సింహాసనాధికారి ఆత్మను. ఈ స్మృతితో స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. राजा भी जब तख्त पर बैठता है तो राजाई नशा राजाई खुशी स्वतः होती है. రాజు కూడా ఎప్పుడైతే సింహాసనంపై కూర్చుంటారో అప్పుడే రాజ్యం యొక్క నష రాజ్యం యొక్క ఖుషి స్వతహాగా ఉంటుంది. సింహాసనము అంటే స్వరాజ్ అధికారి రాజును. ఈ స్మృతితో కర్మేంద్రియాలన్నీ ఆర్డర్ పైన నడుస్తాయి. ఎవరైతే అకాల్ తఖ్త్ సింహాసనాధికారిగా భావించి నడుస్తారో వారికి బాబా యొక్క హృదయ సింహాసనం కూడా ఉంది. ఎందుకంటే ఆత్మగా భావించడం ద్వారా బాబా యొక్క స్మృతి కూడా వస్తుంది. ఫిర్ నా దేహ్ హై నా దేహ్ కే సంబంధ హై నా పదార్థ హై ఏక్ బాప్ హీ మేరా సంసార్ హై. తిరిగి దేహం లేదు, దైహిక సంబంధాలు లేవు, పదార్థాలు లేవు, ఒక్క బాబాయే నా ప్రపంచం. అందువల్ల అకాల్ తఖ్త్ సింహాసనాధికారిలే బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు అవుతారు. बाप के दिल में ऐसे बच्चे ही रहते हैं जो एक बाप दूसरा न कोई है. బాబా హృదయంలో కూడా ఇటువంటి పిల్లలే ఉంటారు. ఒక్క బాబా తప్పించి నాకు ఎవరు లేరు అనుకునేవారు. తో డబల్ తఖ్తో హో గయా. మరి డబల్ సింహాసనం అయిపోయింది. ఒకటి బాబా హృదయ సింహాసనం, ఇంకొకటి అకాల్ తఖ్త్ సింహాసనం అంటే బ్రుకుటి సింహాసనం. जो सिखिलते बच्चे होते हैं, प्यारे होते हैं, उन्हें सदा गोदी में बिठाएंगे, ऊपर बिठाएंगे, नीचे नहीं. చూడండి, లౌకికంలో కూడా ఎవరైనా గారాల పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు ఉన్నారనుకోండి, ప్రియమైన పిల్లల్ని ఏం చేస్తారు, సదా ఒడిలోనే కూర్చోబెట్టుకుంటారు, కిందకి దింపరు కదా. తో బాప్ బీ కహతే తఖ్త్ పర్ బైఠో నీచే నెయ్యి ఆవు. అందుకే బాబా అంటున్నారు సింహాసనం పైన కూర్చోండి, కిందకి రావద్దు. जिसको तख्त मिलता है वो दूसरी जगह बैठेगा क्या. ఎవరికైనా సింహాసనం లభించినప్పుడు వారు ఇంకొక ప్లేస్లో కూర్చుంటారా. तो अकाल तख्त व दिल तख्त को बोल देह की धरणी में मिट्टी में नहीं आओ. కాబట్టి అకాల సింహాసనాన్ని హృదయ సింహాసనాన్ని మర్చిపోయి దేహం అనే భూమిలో మట్టిలోకి రాకండి. దేహాన్ని మట్టి అంటారు కదా, మట్టిలో కలిసిపోతుంది. మరి దేహంలోకి రావటము అంటే మట్టిలోకి రావటం. ఎవరైతే రాయల్ పిల్లలు ఉంటారో వారు ఎప్పుడూ మట్టితో ఆడుకోరు. పరమాత్మ బచ్చే తో సబ్సే రాయల్ హోయే. మనం ఎవరి పిల్లలం, పరమాత్మ పిల్లలం. పరమాత్మ పిల్లలు అందరికంటే రాయల్ ఆత్మలు. तो तख्त पर बैठना अच्छा लगता है या थोड़ी थोड़ी दिल होती है मिट्टी में भी देख ले. మరి సింహాసనంపై కూర్చోవటం ఇష్టమా, లేక కొంచెం కొంచెం మనసు అనిపిస్తుందా మట్టి ఏంటో చూద్దామని. कई बच्चों की आदत मिट्टी खाने की व मिट्टी में खेलने की होती है. కొంతమంది పిల్లలు యొక్క అలవాటు మట్టి తినటం, మట్టితో ఆడుకోవటం ఉంటుంది. అలా లేదు కదా. 63 జన్మ మిట్టీ సే ఖేలా. 63 జన్మలు మట్టితో ఆడారు. అబ్ బాప్ తఖ్త్ నషీన్ బనా రహే హై. ఇప్పుడు బాబా సింహాసనాధికారిగా తయారు చేస్తున్నారు. మరి మట్టితో ఎలా ఆడుతారు. మట్టితో ఆడితే మురికైపోతారు. తో ఆప్ భీ కిత్నే మేలే హో గయే. మీరు ఇప్పటి వరకు ఎంత మురికిగా అయిపోయారు. ఇప్పుడు బాబా స్వచ్ఛంగా తయారు చేశారు. సదా ఇదే స్మృతితో సమర్థంగా అవ్వండి. శక్తిశాలి ఆత్మలు ఎప్పుడూ బలహీనమవరు. కమ్జోర్ హోనా అర్థాత్ మాయాకి బిమారీ ఆనా. బలహీనం అవ్వటము అంటే మాయ యొక్క అనారోగ్యం రావటం. అభితో సదా తందరుస్తు హో గయే. ఆత్మ శక్తిశాలి హో గయి. ఇప్పుడు సదా ఆరోగ్యవంతంగా అయిపోయారు. ఆత్మ శక్తిశాలిగా అయిపోయింది. శరీరం యొక్క లెక్కాచారం వేరు, కానీ మనసు శక్తిశాలిగా అయింది కదా. శరీర్ కమ్జోర్ హై, చల్తా నహీ హై, वो तो अंतिम है, वो तो होगा ही. लेकिन ఆత్మ పవర్ఫుల్ హో. శరీరం బలహీనంగా ఉంది, నడవట్లేదు, అది లాస్ట్ కదా అవుతుంది, కానీ ఆత్మ శక్తివంతంగా ఉండాలి.
శరీర్ కే సాత్ ఆత్మ కమ్జోర్ నా హో, శరీరంతో పాటు ఆత్మ బలహీనం కాకూడదు. కావున సదా జ్ఞాపకం పెట్టుకోండి, డబల్ సింహాసన అధికారులే డబల్ కిరీటదారులు అవుతారు. అచ్చా సభీ సంతుష్ట హోనా, అచ్చా అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా. సంతుష్ట అర్థాత్ ప్రసన్న, సంతుష్టత అంటే సదా ప్రసన్నంగా ఉండటం. సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉంటున్నారా, లేక అప్పుడప్పుడు ఉంటున్నారా అంటే తృప్తిగా ఉండటం. అప్పుడప్పుడు అప్రసన్నత, అప్పుడప్పుడు ప్రసన్నంగా అలా కాదు కదా. ఈరోజు ఇలా చేస్తాం, ఈరోజు ఇలా అయిపోయింది, రేపు అదవుతుంది, ఇలా లెటర్ రాయట్లేదు కదా. సదా ప్రసన్నచిత్ అయ్యే ఆత్మ యొక్క వైబ్రేషన్తో ఇతరులు కూడా ప్రసన్నంగా ఉంటారు. ఇలా అనద్దు నేను ప్రసన్నంగానే ఉన్నాను అని, లేకిన్ ప్రసన్నతకి శక్తి ఫైలేగి జరూరు. కానీ ప్రసన్నత యొక్క శక్తి నలుమూలలా వ్యాపిస్తుంది. ఇతరులను కూడా మీరు ప్రసన్నం చేయగలగాలి. అంతేకాని నాతో నేను సరిగ్గానే ఉన్నాను అనుకోవద్దు. దూసరోं को भी करेंगे फिर तो अभी कोई पत्र नहीं आएगा. ఇతరులను కూడా చేస్తే తిరిగి ఇప్పుడు ఎటువంటి లెటర్లు రావు. ఒకవేళ ఏదైనా అప్రసన్నత యొక్క లెటర్ వచ్చినా వాపస్ దాన్ని పంపించేయండి. ఏ టైం और ఏ తారీఖ్ యాద్ రఖనా, ఈ సమయం ఈ డేటు జ్ఞాపకం పెట్టుకోండి. हाँ ये पत्र लिखो ओके हूँ और सब मेरे से भी ओके है. ఈ లెటర్ రాయండి, నేను బాగానే ఉన్నాను, అందరూ నాతో బాగానే ఉన్నారు. ఈ 2 లైన్లు రాయండి చాలు. బస్ నేను ఓకే, ఇతరులు కూడా నాతో ఓకే. ఇట్నా ఖర్చా క్యూ కర్తే హో, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు. ఏ 2 లైన్ కార్డ్ పర్ హీ ఆ సక్తి హై और बार बार भी नहीं लिखो. ఈ 2 లైన్లు కార్డ్ పైన రాయొచ్చు, ఇదే మాటి మాటికి కూడా రాయొద్దు. కైతో రోజు కార్డ్ బేచ్ దేతే హై, రోజు నై బేచనా. కొంతమంది రోజు కార్డులు పంపేస్తున్నారు, రోజు పంపించద్దు. మాస్ మే 2 बार 15 दिन में एक ओके का कार्ड लिखो और कताई नहीं लिखना. నెలలో 2 సార్లు 15 రోజులకి ఒక ఓకే కార్డ్ రాసి పంపించండి. ఓకే అని రాయండి చాలు, ఇంకా కథలేమీ చెప్పద్దు. తమ ప్రసన్నతతో ఇతరులను కూడా ప్రసన్నంగా తయారు చేయండి. అచ్చా वरदानमु समाने और सामना करने की शक्ति द्वारा सेवा में सफलता प्राप्त करने वाले रूहानी सेवाधारी भव. ఇముడ్చుకోవటం మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతని పొందే ఆత్మిక సేవాధారి భవ. ఆత్మిక సేవాదారులకు సేవ తప్పించి ఇంకా ఏదీ సూక్ష్మత లేదు. వారు మనసా వాచ కర్మణ సేవలో 1 సెకండ్ కూడా రెస్ట్ తీసుకోరు, అందువల్ల బెస్ట్ అవుతారు. వారు సేవల్లో సఫలత పొందేందుకు సదా ఇదే స్లోగన్ జ్ఞాపకం పెట్టుకుంటారు, ఇముడ్చుకోవటం ఎదుర్కోవటం ఇదే మా గుర్తు అని. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు, మాయని ఎదుర్కొంటారు, కానీ దైవీ పరివారాన్ని కాదు. ఇలా పిల్లలు నాలెడ్జ్ఫుల్తో పాటు శక్తి సంపన్నంగా కూడా ఎవరైతే అవుతారో వారిని ఆత్మిక సేవాదారులు అని అంటారు. స్లోగను छोटी बात को बड़ा नहीं करो, వాతావరణం को శక్తిశాలి बनाओ. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఈరోజు స్వమానం నేను సదా ప్రసన్న ఆత్మను. అచ్చా ఓం శాంతి.